హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క కోవిడ్-19 సమయంలో మీ అందరి కోసం ఒక దృఢమైన సంకల్పంతో సులభమైన పద్ధతిలో మీ అందరికి ఇంగ్లీష్ నేర్పించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు మీకు లెసన్ 2లో సహాయక క్రియల గురించి మనము నేర్చుకోవడం జరిగింది. అక్కడ మనము ప్రైమరీ ఆక్సిలరీస్ వాటి గురించి నేర్చుకున్నాము. ఈరోజు మోడల్ ఆక్సిలరీస్ అనేటువంటి అంశాన్ని మనము నేర్చుకోవడానికి వెళుతున్నాము. ప్రతి ఒక్క అంశాన్ని తెలుగులోను మరి ఇంగ్లీష్లోను ఈ యొక్క వీడియోస్ని చేయడం జరుగుతుంది. సో ఎవరికి ఏది అనుకువగా ఉంటే సో దానిని మీరు పాటించవచ్చు. సో సహాయక క్రియలు 24ను ఉపయోగించుకొని ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం ఎలాగో నేర్చుకోండి అనేటువంటి కాన్సెప్ట్తో మనము ముందుకు వెళ్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఇంగ్లీష్ని బాగా మాట్లాడడానికి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్క వీడియో తర్వాత దానికి కంటిన్యూటీగా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వెసులుబాటు ఉన్న టైంలో మీరు ఈ యొక్క వీడియోని చూడవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి. వెల్కమ్ టు ద సెషన్. మెయిన్ కీ పాయింట్స్ టు రిమెంబర్. హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్? లిస్ట్ అవుట్ దెమ్. ఎన్ని సహాయక క్రియలు ఉన్నవి? సో 24 సహాయక క్రియలు ఉన్నవి. How many primary auxiliaries are there? List out them. So there are 11 are there. In the previous session I explained what are there. Be forms, do forms, have forms I explained. How many modal auxiliaries are there? List out them. So the rest of the auxiliaries called as a modal auxiliaries. What is the difference between primary and modal auxiliaries? వీటి మధ్య ఉన్నటువంటి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. వాటి మధ్య ఏంది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య భేదం ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్ ఏమో ప్రైమరీ పర్పస్లో V1, V2, V3గా ఉపయోగించబడతాయి. అలాగే మోడల్ ఆక్సిలరీస్ V1, V2, V3గా ఉపయోగించబడవు. ఓన్లీ సహాయక క్రియలుగా మాత్రమే అవి ఉపయోగించబడతాయి. అదేవిధంగా 24 సహాయక క్రియలు అవి కాలాన్ని సూచిస్తాయి. భూత, భవిష్యత్, వర్తమానం 3 కాలాలను సూచిస్తాయి. అలాగే మెయిన్ వర్బ్కి సహాయకారిణిగా కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ మనం కొన్ని సహాయక క్రియలను ఉపయోగించేటప్పుడు కొన్ని కామన్ ఎర్రర్స్ అంటే తప్పులు చేయడం జరుగుతుంది. వాటన్నిటిని మనము ఎలాగా నివృత్తి చేసుకోగలము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటాం. అలాగే క్వశ్చన్ ట్యాగ్ కూడా మనము ఎలాగా ఇవ్వాలి ప్రతి క్వశ్చన్కి అనేది నేర్పించడం జరుగుతుంది. మేకింగ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ బై యూజింగ్ దమ్. వాటన్నిటిని మనము ఇంట్రాగేటివ్ క్వశ్చన్గా ఉపయోగించబడుతుందా అనేది మనం ఇక్కడ నేర్చుకున్నది. ప్రజెంట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, అలాగే పాస్ట్లో కావచ్చు. అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో వాటిని ఉపయోగించడం జరుగుతుందా అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే మేకింగ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ విత్ డబ్ల్యూ వర్డ్స్. మనము డబ్ల్యూ వర్డ్స్తో ఈ 13ని
ప్రశ్నించడం మనకు వస్తుందా లేదా. కమ్యూనికేషన్ అనేది మనకి ఇక్కడే అభివృద్ధి చెందుతుంది. ఎవరైతే నాకు ఇంగ్లీష్ రాదు అనుకునే దానికంటే వీటిని ఉపయోగించుకొని మనము ఇంగ్లీష్ మాట్లాడడం సులభతరం అయిపోతుంది. అంతేకాదు ఈ 24ని మళ్ళా మనము భవిష్యత్తులో టెన్సెస్ నేర్చుకునేటప్పుడు కూడా మీకు చాలా ఇవి ఉపయోగపడతాయి. వాటన్నిటిని మనము ఒక సూత్రప్రాయంగా వాటిని స్ట్రక్చరల్గా మనం ఎలాగా ఉపయోగించాలి అనేటువంటి అంశాన్ని కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అందుకోసమే అందరూ కూడా వీటి మీద మీరు దృష్టి సాధించండి. మీకు 3 రకాలుగా ఇవి మీకు కమ్యూనికేషన్లో ఉపయోగపడతాయి. ఒకటి మాట్లాడడానికి, 2 తప్పులను మనము మాట్లాడకుండా ఉండడానికి, 3 మనం రాసేటప్పుడు మన రిటర్న్ పార్ట్లో కూడా మనము వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మీకు మీరే ఆసెస్ చేసుకోవచ్చు. సో దట్ యూ ప్లీజ్ బీ విత్ మీ and learn them. Now main points to remember. So there are 24 helping verbs are there. These are also called auxiliary verbs, and they are classified into 2 types. They are primary auxiliaries and modal auxiliaries. Primary auxiliaries are 11, modal auxiliaries are 13, as you know very well. 11 are there: is, am, are, was, were, have, has, had, do, does, did. How to remember them? In the previous session I have given a clue. Again I explain: be forms, do forms, have forms. Modal auxiliaries 13 are there, and will, shall, would, should, can, could, may, might, must, need, dare, used to, ought to. So how to remember them? Will and will, would, shall, should, can, could, may, might, must, need, dare, used to and ought to. సో ఆ విధంగా మీరు వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్ 13 ఆర్ దేర్. సో ఈ 13 కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. వీటి యొక్క ఉపయోగాన్ని మీరు ఇక్కడ చూడండి. అండ్ దే ఆర్ సో హియర్ ఐ కెప్ట్ ఇన్ ద టేబుల్ ఫార్మేట్. మీకు ప్రతి ఒక్క అంశాన్ని చాలా సులభమైన పద్ధతిలో నా యొక్క అనుభవాన్ని మీకు ఇక్కడ ఈ టేబుల్ ఫార్మేట్లో ఉంచి మీకు నేర్పించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, కొన్ని ప్రజెంట్లో ఉన్నాయి, కొన్ని ఫ్యూచర్లో ఉన్నాయి. విల్, షెల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే కెన్, మే అండ్ మస్ట్, నీడ్, డేర్ ప్రజెంట్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే పాస్ట్ టెన్స్ వుడ్, షుడ్, కుడ్, మైట్, యూజ్డ్ టు. సో అవండి షార్ట్ ఫామ్ ఆఫ్ నెగటివ్. షార్ట్ ఫామ్ ఆఫ్ వోంట్ and would not, shan't, should not, can't, could not, may not, might not, mustn't, needn't, daren't and didn't. సో వీటిని మనము 3 రకాలుగా ఈ విధంగా సెంటెన్స్ ఫార్మ్లో మనం ఉపయోగించడం జరుగుతుంది. సో లెట్ us learn the uses of and each and every word. సో అలాగా మీరు ఉపయోగించడం కనుక నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం కొంతవరకు వచ్చినట్లే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ద యూసెస్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీస్. ఫస్ట్ మనము 13 వర్డ్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని అది వాక్యంలో కావచ్చు, స్పోకెన్లో కావచ్చు, ఎన్ని రకాలుగా మనము ఉపయోగించాలి అనేది మీకు అవగాహన వచ్చినట్లయితే ఇంకా మీరు మాట్లాడడం అనేది అనర్గళంగా వీటి ద్వారా మీరు ఉపయోగించవచ్చు. సో కాబట్టి ఒక్కొక్కటి నేను మీకు నేర్పించడం జరుగుతుంది. చూడండి, ద యూసెస్ ఆఫ్ విల్. విల్ అనేది విల్ ఎక్స్ప్రెసెస్ ఫ్యూచర్ టెన్స్. విల్ అనేది భవిష్యత్తును సూచిస్తుంది. ఒక సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ రీచ్ టుమారో, దే విల్ కమ్ టుమారో, దే విల్ గో టు హైదరాబాద్ టుమారో, భవిష్యత్తును చూసారు, రేపు వెళ్తారు అని చెప్పడానికి విల్ అనేటువంటిది మనం ఉపయోగించడం జరుగుతుంది. అదండి. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. నేను చెప్పినట్లుగా ప్రతి దాన్ని మీరు ఇంట్రాగేటివ్ కూడా ఉపయోగించాలి. విల్ దే కమ్ టుమారో, సో అదే సెంటెన్స్ నేను తీసుకున్నాను. విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో ఆర్ విల్ దే కమ్ టు కాలేజ్ టుమారో. సో అట్లా అనమాట. షల్ వి మీట్ టుమారో ఆర్ షల్ వి మీట్ టుమారో ఇన్ ద కాలేజ్. సో లైక్ దిస్. ఆ విధంగా మీరు ప్రతి ఒక్క వర్డ్ని తీసుకొని ఇంట్రాగేటివ్లో మనము ప్రశ్నించడం నేర్చుకోవాలి.
ఎస్ వి షల్ మీట్ ఇన్ ద కాలేజ్ టుమారో అట్లా చెప్పాలి. పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, లెఫ్ట్ అండ్ రైట్ ఎప్పుడైతే మీరు అట్లా నేర్చుకుంటారో ఆ విధంగా సో మనము ఇంగ్లీష్ అనేదాన్ని ధారాళంగా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇక్కడ మూడో దానిలో సిలో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్వశ్చన్ ట్యాగ్. దే విల్ కమ్ బై ట్రైన్. చాలామంది విల్ నాట్ దే అంటారు. విల్ నాట్ దే కాదండి, షార్ట్ ఫామ్ ఆఫ్ నెగటివ్ ఓంట్ దే. ఒక మనము క్వశ్చన్ ట్యాగ్లో ఓంట్ దే అంటామండి, విల్ నాట్ దే అనం. సో అది చాలామంది మనం తప్పు చేయడం జరుగుతుంది. ఈ విధంగానే చెప్పాలి, విల్ నాట్ దే అని చెప్పరాదు. ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. సో ఐ విల్ నాట్ గో టు కాలేజ్, సో విల్ ఐ. సో ఆ విధంగా మనము పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ని ఇవ్వడం మీరు నేర్చుకోవాలి. అండ్ వుడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్. వుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ పొలైట్ క్వశ్చన్స్. సో వుడ్ యూ ప్లీజ్ and show us the way to the finance section, and would you like a cup of coffee? So in the polite way to express, would is used so to ask in polite way, and would is used to express wish. So I would like to invite them, I would like to so invite our beloved principal to come on the dais. I would like to call upon so and so. అట్లాగా మనము ఇక్కడ ఎక్స్ప్రెస్ విష్ అనేది చెప్తాం అన్నమాట సెకండ్ వన్ దాంట్లో బిలో. అలాగే అంటే వుడ్ అనేది మనం రెండు రకాలుగా మాత్రమే ఉపయోగించబడుతుంది. ఓకేనండి, పొలైట్ వే అండ్ విష్. నెక్స్ట్ వన్ వచ్చేసి ద యూసెస్ ఆఫ్ షెల్. ద యూసెస్ ఆఫ్ షెల్ అనేది ఇక్కడ మనకు మూడు రకాలుగా ఉపయోగించబడుతుంది. యాజ్ అన్ ఇంటరోగేటివ్ సెంటెన్స్, షల్ ఐ బాయ్ ఎ కార్, interrogative, and shall we go for dinner, or shall we go for movie. సో లైక్ దట్ మనం ఇంట్రాగేటివ్లో ఉపయోగించడం మనకు రావాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ ఆర్డర్, obligation, promise, and you shall keep this matter confidential. So here and keeping a so like obligation as well as promise, driver shall keep to the left. So that is, so in these three ways, so this can be used. It indicates offer or suggestions. Offers ni suggestion ni ఉపయోగించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. And what shall we have, tea or coffee, suggestions. Or what shall we eat, veg or non-veg. And shall we go for a walk, సజెషన్స్. మనం ఏదైనా సజెషన్ చేయాలనుకున్నప్పుడు షల్ వి డూ ఇట్, షల్ వి గో, షల్ వి మూవ్. సో లైక్ దట్ మీరు ఎక్కువగా ప్రశ్నించటం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో అప్పుడు మీ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షుడ్ ఎక్స్ప్రెస్ డ్యూటీ ఆర్ అబ్లిగేషన్, అండ్ షుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇమాజినరీ క్లాస్. ఇక్కడ మనకు వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ కంట్రీ, అబ్లిగేషన్, అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, వీ షుడ్ రెస్పెక్ట్ టీచర్స్, ఆర్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. సో అబ్లిగేషన్. అలాగే షుడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇమాజినరీ కండిషనల్ క్లాస్. మనకు సో ప్రజెంట్ కండిషనల్ క్లాస్, పాస్ట్ కండిషనల్ క్లాస్ అండ్ ఇమాజినరీ కండిషనల్ క్లాస్, ఇవి మూడు ఉన్నాయి. మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఇమాజినరీ కండిషనల్ క్లాస్ అంటే ఒక విషయాన్ని అది మనం ఇమాజినేటివ్గా చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. అలాగా ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ షుడ్ యాక్సెప్ట్ దిస్ పోస్ట్ అని చెప్పాను. అండ్ ఇఫ్ ఐ వర్ యూ ఐ మైట్ హ్యావ్ విజిటెడ్ ద ప్లేస్. నేనే నువ్వు అయ్యుండే నేను తప్పనిసరిగా ఆ ప్లేస్ని విజిట్ చేసి ఉండేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ ఐ షుడ్ నాట్ డూ దట్ వర్క్. ఇఫ్ ఐ వర్ యూ సో ఐ మైట్ నాట్ డూ దట్ మిస్టేక్. ఇమాజినరీ. నేను నువ్వు అయి ఉండే నేను ఆ పని చేస్తుండేవా కానీ. ఇఫ్ ఐ ఆమ్ ఏ బర్డ్ ఐ వుడ్ లైక్ టు ఫ్లై ఇన్ ద స్కై.
ఇమాజినరీ జరగదు, ఇమాజినేటివ్గా అలా చెప్తామన్నమాట. ఇది మనకు విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇమాజినరీ కండిషనల్ క్లాస్లో మనము షుడ్ అనేది సెకండ్ స్ట్రక్చర్లో ఉపయోగిస్తామన్నమాట. సో ఫస్ట్ స్ట్రక్చర్లోనేమో సింపుల్ పాస్ట్లో ఉంటుంది, సెకండ్ స్ట్రక్చర్ ఏమో మనకు ఈ యొక్క పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నౌ కమింగ్ టు ద యూసెస్ ఆఫ్ కెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడేటప్పుడు. సో ఎన్ని రకాలుగా ఉంది చూడండి ఇక్కడ. ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. చూడండి ఎన్ని రకాలుగా ఉందో. చూడండి, ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, అండ్ it is used to express permission, expressing polite questions, it is used to express possibility. సో అన్నీ నేను చదవను, కొన్ని చదువుతాను. మీరు తర్వాత ఈ వీడియోని చూసి మీరు నోట్ చేసుకుని వాటన్నిటిని ప్రాక్టీస్ చేయండి. సో ఎక్స్ప్రెసింగ్ ఎబిలిటీ, షీ కెన్ డ్రైవ్ ఎ కార్, షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో ఎబిలిటీ, ఎనీథింగ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ విత్ కెన్తో మనము ఎబిలిటీని సూచించవచ్చు. రెండోది ఎక్స్ప్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ యూస్ యువర్ మొబైల్, కెన్ ఐ యూస్ దిస్ కంప్యూటర్, కెన్ ఐ గో నౌ. సో అట్లా మనం మాట్లాడవచ్చు. ఎక్స్ప్రెసింగ్ పొలైట్ క్వశ్చన్స్, సో lend me your book, so can you please show me the way to the railway station, or can you please show us the way to the railway station, or can you show me the way to the post office. సో లైక్ దిస్ మనము కెన్ అనే దాన్ని పొలైట్ క్వశ్చన్స్ కూడా కెన్ యూ ప్లీజ్ అని చెప్పవచ్చు. అలాగే ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఐ కెన్ డూ దిస్ వర్క్ ఇన్ ఎన్ అవర్. సో హియర్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీని మనము తెలియచెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నౌ the uses of could. It is used for taking permission, it is used to make request, and could is used to indicate ability. First danlo permission, could I use your mobile, and could I take your book. So like this. Now used to make request, could you give me a cup of tea, and could you please help me, and could you please and do this work. Okay, could is used to indicate ability, I could solve this problem, I could solve this problem in an hour అని కూడా చెప్పచ్చు. సో he could read without glasses, I could speak Hindi, ability. ఓకే, లైక్ దిస్ మనం యూసేజ్ అని కూడా నేర్చుకోవాలి. ద యూసేజ్ ఆఫ్ మే. నౌ లుక్ ఎట్ హియర్. టు ఎక్స్ప్రెస్ పర్మిషన్, టు ఎక్స్ప్రెస్ ప్రాక్టికల్ పాసిబిలిటీ, అండ్ ఇట్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ హోప్ ఆర్ విష్. సో ఎన్ని రకాలుగా మనము మే అనే దాన్ని ఉపయోగిస్తాము. పర్మిషన్, మే ఐ కమ్ ఇన్, మే ఐ గో నౌ, ఆర్ మే ఐ డూ దట్ వర్క్. సో లైక్ దిస్. హీ మే విన్, పాసిబిలిటీ. దే మే కమ్, ఇట్ మే రెయిన్, పాసిబిలిటీ. సో లైక్ దిస్. అంటే ఇక్కడ లేదు, నేను కొన్ని జనరల్గా చెప్తున్నాను మీకు. మే యూ లివ్ లాంగ్, ఆర్ హోప్ ఆర్ విష్, మే గాడ్ బ్లెస్ యూ, మే యూ హ్యావ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ ఎ మోర్ డౌట్ఫుల్ పాసిబిలిటీ. మనం డౌట్ సెన్స్ చెప్పినప్పుడు మైట్ అనేది షీ మైట్ పాస్, అయితే అవ్వచ్చు, లేకపోవచ్చు. అండ్ హీ మైట్ విన్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేటువంటి సందిగ్ధంలో చెప్పినప్పుడు మాత్రము మైట్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఇండికేట్స్ స్పెక్యులేషన్ అండ్ అబౌట్ ఏ పాస్ట్ యాక్షన్. షీ మైట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఏ ఫస్ట్ క్లాస్, షీ మైట్ హ్యావ్ గాన్ అబ్రాడ్. సో లైక్ దిస్. ఆ విధంగా మనము
చెప్పొచ్చు. ద యూసెస్ ఆఫ్ మస్ట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది మస్ట్ ఉపయోగించాలా షుడ్ ఉపయోగించాలా అనేది కన్ఫ్యూజన్ అండి. సో ఏదో ఒకటి ఉపయోగించాలి. ఐ మస్ట్ అండ్ షుడ్ డూ దట్ వర్క్ అనేది చెప్పరాదు, రెండు ఉపయోగించరాదు. సో రెండిటివి కూడా మస్ట్ అనేది సో తప్పనిసరి అనేటువంటి యాక్షన్ని సూచిస్తుంది. ఇట్ ఈస్ used to show obligation. We must obey the orders. So like this. It is used in an interrogative sentence. Must I wait for you? Must I do that work? So like this. దాన్ని మనం ఇంట్రోగేటివ్ కూడా ప్రశ్నించడానికి కూడా ఉపయోగిస్తాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ అడ్వైస్. యూ మస్ట్ నాట్ యూజ్ మొబైల్ ఇన్ ద క్లాస్. సో యూ మస్ట్ నాట్ డూ దట్ వర్క్. సో యూ మస్ట్ బి పంచువల్. You must be very careful when you speak a bit of language to denote strong determination. Now, look at here, all of you. I must go to Delhi in summer. I must have my own way. So like this. Next, the uses of need. As a principal verb, need is used so in the sense of require. I need your help. So like this. So like a principal verb. అంటే దాన్ని వెర్బ్ లాగా కూడా క్రియలాగా కూడా మనం ఉపయోగించవచ్చు. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్ మూడుని సూచిస్తుంది. యాజ్ అన్ ఆక్సిలరీ వర్బ్ నీడ్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో లైక్ నెగటివ్ ఫామ్లో. సో యూ నీడ్ నాట్ టు గో దేర్, యూ నీడ్ నాట్ టు డూ దట్ వర్క్, యూ నీడ్ నాట్ టు హెల్ప్ మీ. నీడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ question form. Need I wait for you? Need I come again? Like this. Okay, fine. Next one, the uses of dare. As a principal verb, dare is used in the sense of a face boldly. She dares to speak English. Third person singular dares and chapal. Dare and chapara. So, other past tense is he dared me to swim across the river. So like this. Next one, as an auxiliary verb, and she dared not to do it. Like this. I dare not to follow him. It is used to express anger. How dare he beat my brother? How dare to speak in front of me? How dare to argue with me? సో కొన్ని మనం సెంటెన్సెస్ని సిచ్యువేషనల్గా కూడా ఉపయోగించాలి. సో ఆ విధంగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి లాంగ్వేజ్ని. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి డేర్ ఈజ్ యూజ్డ్ ఇన్ యర్ క్వశ్చన్స్. డేర్ హీ ఇన్సల్ట్ యూ లైక్ దట్? అవునా, నిన్ను అలాగా ఇన్సల్ట్ చేశారా? డేర్ హీ ఫైట్ విత్ యూ? సో లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ద యూసెస్ ఆఫ్ యూజ్డ్ టు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పాస్ట్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిట్స్. అండ్ we used to go for a walk in those days. అంటే నేను ఇక్కడ ఉండే చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను మనకు మీకు గుర్తుండడం కోసం. ఆ రోజుల్లో మేము వాకింగ్కి వెళ్ళేదండి అని పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే యూజ్ టు అనేది ఉపయోగిస్తామని మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను అనమాట. అండ్ సో యూజ్ టు స్పెండ్ her holidays with her brother. So like this. And hard to, and it is used to show obligation. We have to help the needy. We have to obey your parents. We have to respect our elders. We have to respect our country. And we have to respect our elders. So, have to అనేది కూడా obligation కంపల్సరీ అనేది తెలియచేస్తుందండి. సో ఆ విధంగా మనము 13 యొక్క ఈ ఉన్నటువంటి సహాయక క్రియలను కూడా మనము ఉపయోగించటం అనేది 3 రకాలుగా మీకు నేర్పించడం జరిగింది. కొన్ని ఆ యొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని సూచించడానికి ఉపయోగించాము, ప్రశ్నించడానికి ఉపయోగించాము, నెగిటివ్లోనే ఉపయోగించాము. సో నెగిటివ్ ఫామ్లో కూడా ఐ నీడ్ నాట్ టు గో దేర్ కొన్ని నెగిటివ్లో కూడా ఉపయోగించాము. సో కొన్ని అప్లికేషన్కి ఉపయోగించాం, కొన్ని విష్ ఉపయోగించాం, కొన్ని ప్రామిస్కి ఉపయోగించాం, కొన్ని అడ్వైస్కి ఉపయోగించాం. కెన్ అనేది కొన్ని పొలైట్కి ఉపయోగించాం, వుడ్ అనేది పొలైట్కి ఉపయోగించాం. సో ఈ విధంగా మనము కమ్యూనికేషన్లో వీటన్నిటిని ఉపయోగించుకొని మనము ధారాళంగా ఎప్పుడైతే మాట్లాడతామో
సో మనము అంతే కాదండి, మీరు ప్రాక్టీస్ చేయాలి వీటన్నిటిని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో నేను ఒక వ్యూ చూపించాను, దాన్ని మీరు ప్రాక్టికల్గా మీరు కమ్యూనికేషన్లోకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. సో అదండి ఇక్కడ లాస్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. 13ని కూడా మీరు ఏ విధంగా ఈ యొక్క డబ్ల్యూ వర్డ్స్తోను హెచ్ వర్డ్స్ 3 ఉన్నాయండి, అలాగే డబ్ల్యూ వర్డ్స్ 8 ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించి మనము 24ని లేదంటే 13ని ఉపయోగించడం వస్తున్నాం. 24ని ఉపయోగించడం రావాలి. అంటే 24 కాదులేండి, 22ని ఉపయోగించడం రావాలి. ఎందుకంటే యూజ్ టు హార్ట్ టు అనేది డబ్ల్యూ వర్డ్స్తో ఉపయోగించరాదు, ఇంట్రాగేటివ్గా ఉపయోగించరాదు. అంటే మనకి మిగిలినవి ఎన్ని ఉన్నాయండి? 22 వర్డ్స్ ఉన్నాయి. 22 వర్డ్స్ని మనము ఈ యొక్క డబ్ల్యూ వర్డ్స్తో ఉపయోగించడం వస్తుందా రాదా అనేటువంటి దానిని మనము జాగ్రత్తగా ప్రశ్నించడం నేర్చుకోవాలి. అలాగే అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, భూతకాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా. సో విల్ యూ కమ్ టుమారో అనేది భవిష్యత్తును చూస్తుంది. అలాగే అండ్ ఇయర్ వేర్ ఈజ్ మిస్టర్ రాజేష్ అనేది ప్రజెంట్ టెన్స్ని సూచిస్తుంది. అండ్ వెన్ విల్ బీ యువర్ బర్త్డే అది కూడా ఫ్యూచర్ని సూచిస్తుంది. అలాగే హూమ్ డూ యూ వాంట్ మీకు ఎవరు కావాలి ప్రజెంట్ టెన్స్ చూస్తుంది. వెన్ డిడ్ యూ కంప్లీట్ దట్ వర్క్ పాస్ట్ టెన్స్. సో ఆ విధంగా అండ్ వై వర్ యూ ఆబ్సెంట్ ఎస్టర్డే అది కూడా పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. ఈ విధంగా మనము ఈ యొక్క 24 వర్డ్స్ని ఉపయోగించి ధారాళంగా అనర్గళంగా మనము మాట్లాడడానికి సహకరిస్తాయి. అందుకోసమే ఈ యొక్క అంశము, ఈ యొక్క పాఠ్యాంశము అలాగే చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి నేను మీకు 2 లెసన్స్ కింద చేయడం జరిగింది. ఫస్ట్ లెసన్లో ప్రైమరీ ఆక్సిలరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంటే రెండో లెసన్లో మూడో లెసన్లో మోడల్ ఆక్సిలరీస్ గురించి ప్రతి ఒక్కదాన్ని ఎన్ని రకాలుగా సెంటెన్స్లో మనం ఉపయోగిస్తామనేది మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ continuity. So I will be going to make videos in Telugu as well as in English. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చూడొచ్చు, తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు చూడొచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఏది కావాలంటే అది చూడొచ్చు వాళ్ళ యొక్క ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడానికి. సో నేను ఒక చెప్పేటువంటి క్లాసులన్నింటినీ కనుక మీరు సద్వినియోగపరచుకుంటే డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరని నేను ఒకరోజు మీకు ప్రూవ్ చేయగలుగుతాను. సో be with me and learn the language and improve your language and so may that so you'll become a good speaker one day. And once again thank you all. Please do subscribe my channel and మీకు ఇక్కడ లైక్ చేయండి వీడియోని, అలాగే సో కామెంట్స్ పెట్టండి, అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.